FIR has been filed. No evidence has been found yet. Please sit down. Please sit down. No evidence. No. You cannot. There is no evidence. Evidence. No. Igo, first of all, if people, Anna is a lawyer, let him speak for 1 minute. I'll let Anna speak. He will speak for a minute. Please sit down. He's a lawyer. He's a noted lawyer. Let him speak on this issue. I will let the lawyer speak on this issue. Sit down. Anna, please maatladandi. I will let the lawyer speak on this issue. కూర్చోండి. అందరూ కూడా కూర్చోవాలి. హలో, కూర్చోండి. అరే let our MP గారు speak on this. Let MP గారు speak on this. మీ ఊరికేనా కూర్చోండి. నో ఒక్కసారి ఇస్తాను. కూర్చోండి అన్న, మీరు మాట్లాడు. ఎక్స్ అఫీషియో మెంబర్, ఒక సీనియర్ మెంబర్ వెంకటేష్ ఒక సీనియర్ మెంబర్ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన లాయర్ కూడా. లెట్ హిమ్ స్పీక్. మీ సభ్యులందరూ ఎట్లా కూర్చున్నారు కామ్ గా? నో, కూర్చో అన్న. చెప్పండి, మీరు మాట్లాడండి. మేయర్ గారు, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో టిఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి కన్సర్న్, ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక నిండు ప్రాణం బలైందనేటువంటి ఆరోపణ ఏదైతే వచ్చిందో, ఆ ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యూన్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దెమ్. బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వారొకరి మీదనే కాదు, నా మీద, చాలా మంది మీద, తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి. దాని అర్థము ఎఫ్ఐఆర్ నమోదు, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదీయాలని చెప్పలేదు. అట్లా ఉరిదీయాలనంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మేయర్ గారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ SHO గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యాజ్ అన్ అడ్వకేట్ definitely I will represent your case in before the SHO. Thank you for giving me an opportunity. I hope you understand, because he's a senior most oka advocate kaadu, oka ex officio member. Telvakunda anta clear ga oka ex officio member explain chesanka edo meeku telusina telvani maatalu maatladaddu. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్తుత ప్రజాప్రభుత్వం GHMCకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు HES ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో
58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసి పై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు ఇటీవల మరొక 1328 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు